ఆ, చెప్పండి. విజయభాస్కర్ గారు, ఇప్పుడు చెప్పండి. వైసీపీ ఆరోపిస్తోంది మీరు అసలు ఏమీ చేయలేదు, బడ్జెట్లో కూడా పెద్దగా ప్రాధాన్యత లేదు, నిధులు తేవడంలో కూడా ఇదవుతున్నారు, చేసే వాటిలో అంటున్నారు కదా. గతంలో 2014 అప్పుడు ప్రస్తావిస్తున్నారు రామారావు గారు. ఇప్పుడు మీ స్పందన ఏంటి? 2014 2014 అమరావతి నిర్మాణం నాకు అర్థం కాలేదు. 2014 అంటున్నారు ఏంటి? 2014లో అమరావతి మీరు ఇది చేయకపోవడం వల్లే, నిధులు కూటమి ప్రభుత్వంలో మీరు తేకపోవడం వల్లే ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఏమీ లేదన్న టాక్ వినిపిస్తుంది. మళ్ళీ అప్పుడు మోడీ వచ్చి ఇది చేశారంటున్నారు. ఏంటి అసలు ఇది? అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? అక్కడ మీకు వచ్చిన ఇబ్బందులు ఏంది? ఇప్పుడు మళ్ళీ నవనగరాల నిర్మాణం పేరుతో మీరు చేసేదానికి సహాయ సహకారాలు కేంద్రం నుంచి అంతాయి అనుకుంటున్నారా? ఇప్పుడు అర్థమైంది, మీరు చెప్పేది అర్థమైంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించలేదని సామెత ఉంది. మనం కూడా వెంటనే కోరిక తలంపు కలగగానే ఏది నిర్మించలేము. హామ్ ఫట్ అంటే కావు పనులు. పోతే 5 ఏళ్ల వ్యవధిలో 33,000 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి సేకరించడమే ఒక రికార్డు. ఎలాంటి గొడవలు లేకుండా, అభ్యంతరాలు లేకుండా, కోర్టు వివాదాలు లేకుండా. నంబర్ 2, పోతే రాజధాని మౌలిక వసతుల కల్పనలో బ్రహ్మాండంగా హైకోర్టు భవనం నిర్మించడం జరిగింది. అసెంబ్లీ భవనం, సెక్రటేరియట్, ఇంటర్నల్ రోడ్స్, అదేవిధంగా హైకోర్టు జడ్జీలకి, పోతే ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, అదేవిధంగా మిగతా సెక్రటేరియట్ సిబ్బందికి అందరికీ క్వార్టర్స్ నిర్మాణం దాదాపు పూర్తిగా వచ్చిన తరుణంలో అమరావతి రాజధానిని వాళ్ళు అధికారంలోకి వచ్చి దాన్ని పూర్తిగా విస్మరించి వాళ్ళు 3 రాజధానుల పేరుతో కాలయాపన చేసింది. వాళ్ళు 3 రాజధానుల పేరుతో 5 సంవత్సరాల కాలయాపన చేశారు. వాళ్ళు ఎందుకు 3 రాజధానులు నిర్మించలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నా ఈ సందర్భంగా. నంబర్ 1. నంబర్ 2, మరి రాజధాని అనేది సెంట్రల్ ప్లేస్, ఇది కనెక్టివిటీ ప్లేస్. కృష్ణా ఎప్పుడు జీవనది, కృష్ణానది పొంగి ప్రవహించే ప్రాంతం. మంచినీటికి, ఇతర వస్తువులకి సంబంధించి నీటి అవసరం ఎంత ఉంది. అంత మధ్యయుగాల నాటి అక్బర్ చక్రవర్తి తను మంచినీటి విషయాన్ని, అదేవిధంగా ఇతర వనరులకు కావాల్సిన నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఆగ్రా నుంచి ఫతేపూర్ సిక్రీకి రాజధానిని మారిస్తే అక్కడ నీటి సమస్య వల్ల ఖాళీ అయిపోతుందని చెప్పేసి తిరిగి ఆగ్రాకి వచ్చిన చరిత్ర మన కళ్ళ ముందు. వాళ్ళు నెస్ట్ టవర్స్ కట్టారు, దాన్ని టెండర్లు పిలిచారు. హ్యాపీ నెస్ట్ టవర్స్ సంబంధించి ఎన్సిసి అనే ఒక సంస్థకి, నిర్మాణ సంస్థకి టెండర్ దక్కింది. వాళ్ళు మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మించబోతున్నారు. ఈచ్ టవర్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ 100 ఫ్లాట్స్. మరి అదే విధంగా ఇక్కడ ఒక్క విషయం విజయభాస్కర్ గారు, 2014లో ఆ నిర్మాణం అమరావతి రాజధాని పూర్తి కాలేదు. 43 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు భవనం 7 అంతస్తులో నిర్మించబోతున్నారు. మరి ఇవన్నీ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కథలకు ప్రారంభమైంది. అది 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాజధాని, అద్భుతమైన రాజధాని నిర్మాణం కాబోతుంది. వాళ్ళ బాధ ఏంటంటే, వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళ శత్రువుల్ని మట్టు పెట్టాలా, వాళ్ళకి దౌర్జన్యం చేయడం, విజయభాస్కర్ గారు తిట్టడం, జైలులో పెట్టడం, 3rd డిగ్రీ మెథడ్స్ చేయడం, దోచుకోవడం. ఈ అధికారం కావాలని వాళ్ళు కోరుకునేది దేనికంటే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి. వాళ్ళకి ఆశయాలు లేవు, ఆశలు ఉన్నాయి. ఆశయాలు ముఖ్యం, దేశభక్తి ముఖ్యం, సేవానిరత ముఖ్యం, ఏమి లేవు. ముష్టి విధించినట్టు ఈవీ అని చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనుకున్నారు. వివేకవంతులైన ప్రజలు ఒకసారి మోసపోయా అని చెప్పి గ్రహించి నిన్న అఖండ విజయం సమకూర్చిన చరిత్ర